నమస్తే, వెల్కమ్ టు 10 టీవీ. బోలా తత్వం కలవాడు, లింగ రూపాన్ని ధరించినవాడు, అలాగే కోరిన వరాలని వెంటనే ఇచ్చేటటువంటి పరమేశ్వరుడు గురించి ఇవాళ మనం కొన్ని రహస్యాలు తెలుసుకోబోతున్నాం. ఆ రహస్యాలు మనము తెలుసుకుందాం, ఆచరిద్దాం. నమస్తే గురువుగారు. నమస్కారం గురువుగారు. బోలా తత్వం కలవాడు పరమేశ్వరుడు, సృష్టి స్థితి లయకు కారకుడైనటువంటి ఆ పరమేశ్వరుని గురించి కొన్ని రహస్యాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో భాగంగా శివతత్వం ప్రకారం జీవాత్మ పరమాత్మకు మధ్య ఉన్నటువంటి అర్థాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. హ్రీం నమః శివాయ. ఈశ్వర అనే శబ్దానికి మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ దేవాలయంకి వెళ్ళినా కూడా ఎవరు ఆశీస్సులు ఏ విధంగా ఇస్తారు అంటే ఈశ్వరానుగ్రహ సిద్ధిరస్తు, లేదా ఈశ్వర ప్రసాదితంగా అని చెప్తారు. అంటే ఇక్కడ మీరు అడిగినటువంటి ప్రశ్న జీవాత్మకి పరమాత్మకు ఉన్నటువంటి ఏదైతే అనుబంధాన్ని గురించి శివుడి యొక్క స్వరూపాన్ని తెలియజేయమన్నారు. దీనికి మనకు దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన తదే యజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేతు. మనం అజ్ఞానాన్ని ఎప్పుడైతే విడుతామో, దేహమే దేవాలయంగా భావన చేస్తామో, సాక్షాత్ శివుడే నిర్వికారమైనటువంటి స్వరూపంగా ఆరాధన చేస్తామో, అప్పుడు సాక్షాత్తు పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. అంటే ఇక్కడ మనము దేహమే దేవాలయం ఎప్పుడు అనుకుంటామంటే ఈశ్వరుడు యొక్క అభిషేక ప్రియ శివ అంటాం. అంటే ఇక్కడ ఈశ్వరుడికి అభిషేకం కొద్దిగైనా మనం అభిషేకం చేస్తే చాలు ఆయన ప్రసన్నమవుతాడని చెప్తూ ఉంటాం. మరి ఈశ్వరుడికి మనం అభిషేకం చేయాలి అంటే నారుద్రో రుద్రమర్చయేతని ఒక నామం ఉందమ్మ. మహాన్యాసంలో బోధాయన మహర్షి మనకు చెప్పారు. ఇది అంటే సాక్షాత్తు శివుడి స్వరూపాన్ని రుద్రావతారంగా మనం రుద్రస్వరూపంగా అనుకుంటాం. ఆ రుద్రస్వరూపాన్ని మనం ఆరాధన చేయాలి అని అంటే మనం రుద్రస్వరూపంగా మారాలి. ఆ ప్రక్రియ ఏమిటి అంటే అదే న్యాసము. ప్రతి అంగములో కూడా ఈశ్వరుడు యొక్క తత్వాన్ని తెలియజేస్తుంది న్యాసము అంటే. అంటే మనమే దేహాలయాన్ని ఒక దేవాలయంగా ఎలా మార్చుకోగలుగుతాము అంటే ఆ న్యాసం చేయటంతో మార్చుకుంటాము. ఇది రావణప్రోక్తంగా ఉంది, తర్వాత బోధాయన మహర్షి చెప్పిన విధానంగా ఉంది, లఘుపూర్వకంగా కూడా న్యాసకృతంగా ఉంది. ఇలా చేయటం వల్ల సాక్షాత్ ఈశ్వరుడు యొక్క స్వరూపం ప్రతి మనిషిలోనూ మనము జీవుల్లోనూ కూడా ఒక పరమాత్మ స్వరూపాన్ని చూడమన్నారు ఇక్కడ. అంతేగాని రాగద్వేషాలు షడ్వర్గాలు పెట్టుకొని ఇతరులతో మన ద్వేషభావన కానీ ఈర్ష్యాభావనలు కానీ కామక్రోధాది భావనలు కానీ ఉన్నట్లయితే సాక్షాత్ ఈశ్వరుడు స్వరూపాన్ని మనం తొందరగా చూడలేము. అంటే అది చూడాలి అని అంటే షడ్వర్గులన్నీ నశింప చేసుకోవాలి. అప్పుడే మీరు అన్నట్టుగా ఈశ్వరుడికి మనము జీవుడికి పరమాత్ముడి దగ్గరగా మనము ఆయన చేరుకోగలుగుతాం. ముక్తిని కానీ మోక్షాన్ని కానీ అజ్ఞానాన్ని ఎప్పుడైతే విడుతామో అప్పుడే స్వామి మన దగ్గరికి సాక్షాత్ ఏదో ఒక రూపంలో వస్తారు. అదేవిధంగా శివతత్వం అంటున్నాం. అసలు శివతత్వం అంటే ఏంటి, దాని వెనుక ఉన్నటువంటి ఆంతర్యం, అదేవిధంగా దాని వైశిష్ట్యాన్ని వివరించగలరు? ఇక్కడ శివతత్వం అంటే శివ అనే నామాన్ని చూసుకున్నట్టయితే శుభంకరుడు అని ఇంకో పేరు, శుభాన్ని ఇచ్చేటువంటి వారు. ఇక్కడ శుభం అనేటి ఏంటంటే మనం మనిషి పుట్టినవాడు గిట్టక మానదని చెప్పుకుంటాం. అంటే పుట్టినటువంటి శిశువుకి మనం మొదలు పెట్టుకున్నట్లయితే పుట్టిన శిశువుకి మనము ఇక్కడ నేను గ్రహించినటువంటి ఇంతకాలము చేసినటువంటి ఏదైతే కొంత పరిశీలన ఉందో దానిలో నేను పరిశీలించినటువంటి విషయాన్ని ఏంటంటే మనిషి పుట్టంగానే 21 రోజో 11వ రోజో ఈశ్వరుడికి అభిషేకం చేసుకోండి అని చెప్తూ ఉంటాం. అందరూ కూడా అభిషేకం చేసుకోండి, ఏదైనా శిశువుకు సంబంధించిన ఇబ్బందులు ఏమన్నా తొలగిపోతాయి, శాంతి కానీ ఏమన్నా ఉన్నా కానీ. అట్లానే మనిషి గిట్టిన తర్వాత కూడా అదే 11వ రోజు రుద్రం అనేటువంటి పఠనం చేస్తారు, జపం చేస్తారు. అక్కడ రుద్రం అంటే ఇక్కడ చూడండి, మనిషి పుట్టిన తర్వాత 11వ రోజున శుద్ధి కర్మ చేసేటప్పుడు రుద్రాన్ని అభిషేకాన్ని మనం తీసుకుంటాము. మనిషి చనిపోయిన తర్వాత కూడా 11వ రోజు ఈశ్వరుడు యొక్క స్వరూపాన్ని చూస్తారు. ఏకాదశ స్వరూపంగా మనం చెప్తూ ఉంటాం. అందుకని ఇక్కడ విషయాన్ని ఏంటంటే శివతత్వం ఏంటంటే పుట్టినటువంటి కారణం కూడా శివాజ్ఞనే చీమైన పుట్టదంటారు. అంటే శివాజ్ఞ ఉంటేనే మనం పుడతాం ప్రపంచం మీద. అలాగే గిట్టకం అంటే ఇక్కడ మనం మీరు చూడాల్సింది లయకారకుడు శివుడు. అంటే తనలో లీనం చేసుకో ఉంటాడు, తన నుంచి మళ్ళీ వేరు చేసే గుణం గలవాడు ఆయన ఒక్కడే. అంటే వేరు చేయ లక్షణం ఉంది, కలిపే లక్షణం కూడా శివుడికి ఒక్కడికే ఉంది. ఇది గ్రహించిన వాడు అజ్ఞానాన్ని తొందరగా విడతాడు. ఎందుకంటే ఈశ్వరుడు యొక్క స్వరూపాన్ని ఎలా చూడగలము అంటే
ఆయన చూడండి విగ్రహ రూపంలో కూడా నా ఆరాధన చేయమని చెప్పలేదు ఎక్కడా కూడా. నిర్వికార రూపం, ఒక లింగ రూపం, ఒక రాయి నేను ఆరాధన చేయి, శివుడిగా భావం చేయి అన్నాడు. అట్లనే శ్రీనాథుడు, కవి శ్రీనాథుడు కూడా మనకేం చెప్పాడు అంటే సకాలంలో సంధ్యావందనాది క్రతువులు చేసుకున్నప్పుడు ఈశ్వర స్వరూపం అంటే ప్రాతకాలంగా ప్రదోష సమయంలో ఈశ్వరారాధన చేస్తుంటాడు. ఒకరోజు అక్కడ వెళ్ళిన చోట అతనికి లింగ రూపంలో ఏది కనపడితే దానికి ఆరాధన చేశాడు. అలా ఆరాధన చేయడం ఈశ్వర యొక్క ధ్యానం. అదే పరతత్వం అంటే ఏంటంటే ఎప్పుడైతే నువ్వు భావన ఎప్పుడైతే చేస్తావో ఆ భావంలోనే శివతత్వం ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు అజ్ఞానంతో ఎక్కడ ఏమీ లేదు నేను చేయటానికి, నేను అశక్తుడుగా ఉన్నాను ఎప్పుడైతే అనుకుంటాడో తన ఈశ్వరుడిని చేరలేడు తొందరగా. ఎప్పుడైతే భావనతో మనం ఏదైతే ఆరాధన చేస్తామో భక్తి భావనగా సాక్షాత్ ఈశ్వరుడు యొక్క మనకు అనుగ్రహం కలుగుతుంది. అట్లాగే ఈశ్వరుడు యొక్క స్వరూపాన్ని చూడాలి అని అంటే సాక్షాత్ అందరికీ అలంకరణాలు కానీ పరిపరి రకాలైనటువంటివి ఉంటాయి. కానీ ఈశ్వరుడుకు చుక్క నీరు పోస్తే చాలా అన్నాడు, ప్రసన్నమైపోతాడు. అంటే అంతటి విశేషం. అందులోనూ ఎవరికి ఏ నామాలతో సంబంధం లేదు. ఓం నమశివాయ అనే శబ్దాన్ని పలికినా, నమశివాయ అని చెప్పినా, లేకపోతే శివశివ అన్నా చాలన్నాడు. అంటే ఆయన అన్నాడు ఇవన్నీ నాకు వద్దు, ఒక ఆడంబరాలు కానీ అలంకరణాలు కానీ ఏమీ వద్దు, ఒక్క చుక్క నీరు పోయండి చాలు, మీ దగ్గర ఉన్న ప్రసాదాన్ని పెట్టండి అన్నట్టు. నీ దగ్గర ఏది ఉంటే అది, భక్త కన్నప్ప కదని మీరు ఎన్నో ఉంటారు, ఆయన దగ్గర ఏది ఉంటే అదే పెడతా అన్నాడు. అంతేగాని ఆయన ఇది ఉంటే అదే తీసుకున్నాడు. మరి వాళ్ళు తీసుకోలేదు అని ఒక రోజు పెడతారు, నైవేద్యం పెడతాడు, ఆయన తీసుకోవట్లేదు. అప్పుడు ఏం చేశాడు, తన కన్నును తీసి బాణాన్ని కొట్టి చివరికి ఇది నీకు నచ్చటం లేదో నాకన్నే తీసుకోమని ఆయన కన్నును చూపించడం, రక్తధారలు కావడం, ఈశ్వరుడు లింగానికి రక్తధారలు కావడం. అంటే ఇవన్నీ కూడా మనము ఈశ్వరుడు యొక్క స్వరూపాన్ని చూస్తున్నాం. అంటే ఆయన ఏది కోరుకోడు. మనం ఏదైతే మనం అనుకుంటామో చేస్తుంటామో అందులోనే కనబడతాడు ఈశ్వర స్వరూపాన్ని. అందుకని నంది కానీ భృంగి కానీ వారి కథలు విన్నట్లయితే బ్రహ్మాండ పురాణం కానీ శివమహాపురాణంలో కానీ మీరు బ్రహ్మాండ పురాణంలో ఒకటి ఉన్నదమ్మా, మనకు సృష్టి మొదలు ఈశ్వరుడే మేను మొదలు అని చెప్పన్నారు. అంటే ఈ జీవకోటికి సృష్టిలో యోని నుంచి ఉద్భవించని వాడు ఎవరు అంటే ఈశ్వరుడు యొక్క స్వరూపమే. కాబట్టి అతను నిర్వికార రూపంలో చూపించారు. అదే లింగోద్భవ కాలము. శివరాత్రి రోజు మనం అభిషేకం చేసుకుంటాం లింగ రూపంగా. ఈ లింగాలు కూడా రకరకాల లింగాలు ఉన్నాయి, ఒక్క లింగం అని కాదు. ఒకటేమో ఒక యుగానికి మించి ఒక యుగం, ఒక యుగంలో బంగారు లింగానికి చేశారు, తర్వాత యుగంలో వెండి లింగానికి చేశారు, తర్వాత యుగంలో రత్నాలు పొదిన లింగానికి చేశారు, తర్వాత ఇవాళ కలియుగంలో మట్టికి ఏదైతే ముర్లింగం అని అంటామో దాన్ని వాల్మీకి నుంచి తెచ్చుకున్న మట్టిని కొంత మనం వేరే మట్టిని జత చేసుకొని శివలింగాకారాన్ని చేయమన్నారు. అదే మృత్తికాలింగము, ముర్లింగం అంటాం. దాన్ని ఉమామహేశ్వర స్వరూపంగా మనం ఎప్పుడైతే ఆరాధన చేస్తామో తప్పనిసరిగా సకలమైనటువంటి పాపాలు నశించిపోతాయని చెప్పి మనకు ప్రత్యక్షంగా శివపురాణం చెప్పబడుతుంది, లింగ పురాణంలో చెప్పబడింది, బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది, ఇంకా మత్స్య పురాణంలో కూడా చెప్పబడింది ఈ విషయాలు. అంటే పురాణాల్లో రకరకాల విభజనలు ఉన్నాయి, శివుడి యొక్క స్వరూపాన్ని చెప్తూ ఉన్నాయి. ఇవన్నీ మనం గ్రహించుకున్నట్లయితే శివతత్వాన్ని ఖచ్చితంగా మనం పొందగలుగుతాం, అదేంటి అనేది తెలుసుకోగలుగుతాం. అదేవిధంగా గురువుగారు మీరు చెప్పినట్టు సృష్టి స్థితి లయకారకుడు శివుడు అని చెప్తాం. ఆ మూడు గుణాలని మనిషి జీవితంలో ఎలా సమన్వయం చేసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి? సృష్టి స్థితి లయ, ఇక్కడ ముఖ్యంగా మనము సృష్టిని ప్రతిపాదించేవారు బ్రహ్మ. బ్రహ్మకి మేధస్సు అంటే బుద్ధి బలాన్ని. అంటే ఈ బుద్ధి బలం ఉంటేనే మనం మేధస్సుగా ముందరకెళ్తాం. మరి ఇదంతా అయిన తర్వాత స్థితి, బుద్ధి ఉంటే సరిపోతుందా? అక్కడ మనం ఏదైతే మనకు ఉన్నటువంటి స్థితి అంటే ఇప్పుడు కొంతమంది ఉన్నవాళ్ళు ఉండొచ్చు, మామూలుగా ఉండేటువంటి వారు ఉండొచ్చు. అంటే మనం అక్కడ చేసే పనిని మనకు విచక్షణారహితంగా కాకుండా అక్కడున్న పరిస్థితిని బట్టి మనం చేసుకునే దాన్ని ఏదైతే పూజాధికం కావచ్చు, వ్రతం కావచ్చు, ధ్యానం కావచ్చు, యోగం కావచ్చు, ఏదైనా కానీ మనం అక్కడ చేసుకునే పరిస్థితుల్లో మనం ఉండగలిగితే స్థితి కారణం అంటే ఇంకదే. తర్వాత లయ, ఇది ఎంతగా మనము అది స్థుతికారకుడు అంటే విష్ణుమూర్తి, అంటే దాని క్వాలిటీని మనం చూసేటువంటి వారు. ఇక్కడ శివుడు ఏంటంటే లయకారకుడు. ఈ బుద్ధి మనం ప్రచోదన చేసినా ఆ బుద్ధి దాన్ని స్థిరీకరించి ఉండాలి, దానే స్థితి. స్థిరీకరించిన దాన్ని మళ్ళీ మనము తీసుకోగలుగుతామా అంటే అదే అజ్ఞానం. ఆ అజ్ఞానం ఎప్పుడైతే పోతుందో, జ్ఞానాన్ని ఎప్పుడైతే పొందుతామో
స్థిరమైనటువంటి జ్ఞానాన్ని పొందుతాం. అప్పుడు మోక్షానికి మనము చేరువుగా ఉంటాం. అంటే మనకు ఇప్పుడు ప్రతి సంకల్పంలో చెబుతుంటాం ధర్మార్థ కామ మోక్షాదులు అని. అవును. అంటే ధర్మార్థ కామ మోక్షాలకు ప్రతిరూపమే ఇవి. మన బ్రహ్మ ఏం చెబుతున్నాడు? ధర్మాన్ని పాటించండి, బుద్ధితో ధర్మాన్ని పాటించండి. తర్వాత ఏమిటి? అర్థము. విష్ణుమూర్తి దగ్గర ఏముంటుంది? లక్ష్మీదేవి. అర్థం అంటే ధనము. దాన్ని మనము ధనాన్ని ఏం చేసుకోవాలి? స్థిరీకరించుకోవాలి. అంటే స్థిరీకరించుకోవడం ఏంటంటే ఎక్కువగా మనము ధనాన్ని వాడినా ఆ ధనాన్ని స్థిరంగా ఎలా నిలుపుకోగలుగుతాము అనే దాని గురించి. తర్వాత ఇదంతా ఇంత కామం అంటే మనిషి కోరికలు ఎక్కువ, నిత్యము కోరికలు, ఏదో ఒక కోరిక ఉంటూనే ఉంటుంది. మరి ఆ కోరికల్ని ఎప్పుడైతే కామ్యాన్ని నెరవేర్చుకోవాలి అని అంటే స్థిరమైనటువంటి బుద్ధి ఉండాలా, ధనము అర్థము ఉండాలా, ఇవన్నీ ఉండి జ్ఞానాన్ని పొందాలా. జ్ఞానాన్ని పొందాలంటే కామ్యం ఉండకూడదు అక్కడ. అంటే ఎక్కువసేపు కామ్యం అనేది పనిచేయదు. ప్రతిదీ మనము దేవుణ్ణి లాభసాటిగా చూస్తున్నాం ఇక్కడ. అవును. నువ్వు లాభం లేకుండా దేవుడాన్ని ఒక ప్రీతిగా మేము చేస్తున్నామని చెప్పి సంకల్పం చెప్పండి, ఈశ్వరుని ఒకరు ఎందుకు కలగదు? ఇవాళ ఎక్కడా కూడా ఎవరు చేయరు. ఎందుకంటే ఏదైనా కానీ మాకు అది కావాలి ఇది కావాలి, ఈశ్వర ప్రీతిగా నువ్వు ఏదైనా చేయి, ఖచ్చితంగా నీకు కలుగుతుంది. కొన్ని పరిశీలనలో కూడా వచ్చాయి. అంటే ఈశ్వరుడు ఉన్నాడు నీ యందు, నీ ముందర ఉన్నాడని నువ్వు అభిషేకం చేయండి, లేదా ధ్యానం చేయండి, లేదా మీకు వచ్చేటువంటి స్తోత్ర పారణాలు చేయండి, తప్పనిసరిగా ఈశ్వరుడు మీకు అనుగ్రహిస్తాడు. అంటే గురువుగారు మీరు చెప్తున్నారు కాబట్టి, సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. అండ్ చాలామంది ఇప్పుడున్నటువంటి సమాజంలో ప్రజలంతా కూడా హిందువులుగా ఉన్నంత వరకు మాకు ఏది ఖర్చు రావట్లేదు, మేము ఉన్నత స్థానానికి వెళ్ళట్లేదు, మా కోరికలు తీరట్లేదు, జాబ్ రావట్లేదు అని చెప్పేసి మతం మారిపోతూ ఉన్నారు. మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఏ విధంగా చేస్తే ఒక మనిషి సక్సెస్ అవ్వగలరు? ఏదైనా కానీ మనము ధర్మార్థ కామ మోక్షాలంటే ప్రతి విషయంలో ధర్మాన్ని కించిత్ పాటించాలి. అంటే ఇప్పుడు కలియుగం ఇది, ఈ మత మార్పిడులు జరుగుతున్నాయి అని అంటే అది వాళ్ళ ఒక ప్రవర్తనకి వదిలేయాలి. ఎందుకంటే ఈ మతంలోకి వెళ్ళి ఇంకో మతంలోకి వెళ్తే కూడా వాళ్ళకి వెంబటే వచ్చేస్తాయా, వాళ్ళ కోరికలు నెరవేరుతాయా? అది కరెక్ట్ కాదు. అంటే దేవుడు అందరికీ ఒక్కడే అని చెప్పి కొంతమంది చెబుతున్నారు మనకి. చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేయాలి అక్కడ అంటే ఈ భక్తి భావనగా మనం శ్రద్ధాభక్తిగా పూజ చేయాలి. అంతేగాని శ్రద్ధ ఇక్కడ పెట్టేసి ఎక్కడో ధ్యాస ఉంటుంది. ధ్యాస ఎక్కడో, అది బిజినెస్లో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, లేదా ఆ కోరిక నెరవేరాలనే ధ్యాస ఎక్కువగా మనసులో ఉంటుంది. అది కాకుండా నువ్వు నా ముందర దేవుడు అంటే ఈశ్వరుడు ఉన్నాడు, ఇప్పుడు విష్ణుమూర్తి ఉన్నాడు, శివుడు ఉన్నాడు, ఇంకొకరు ఉన్నారు, లక్ష్మీదేవి అనుకోండి, ఎవరు ఉన్నారో ఆ ఆరాధన అక్కడ మనము ఎప్పుడైతే కళ్ళారా ఎదురు కూర్చున్నారు అన్న భావన ఎప్పుడైతే చేస్తామో, భావన మాత్ర సంతుష్ట హృదయాయ నమో నమః లలిత విశిష్టాష్టోత్రంలో చెప్పబడింది ఇది. నువ్వు ఎంత భావనగా నువ్వు పూజ చేస్తావో దేవుడికి అంత భావనగా నిన్ను అనుగ్రహిస్తాడు. అంటే అంతకన్నా మించింది బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది ఇవి. మనం ఎంత భక్తి భావనగా పూజ చేస్తామో ఏ దేవుడైనా వరమిస్తాడు. ఇంకోటి కర్మని బట్టి కూడా కొన్ని విషయాలు ఉంటాయి. ఇక్కడ కర్మకి కాలానికి కొన్ని నియమాలు ఉన్నాయి. అంటే కర్మను అనుభవించేటప్పుడే కాలం కూడా గోచరిస్తూ ఉంటుంది. కొంతమందికి మీరు అన్నారు ఇందాక కాలం కలిసి రావట్లేదు అని అంటే, మన కర్మలో కొన్ని విషయాలు దాగి ఉంటాయి. మరి ఆ కర్మలో ఉన్నటువంటి విషయాలు వెళ్ళిపోవాలి, అనుభవించాలి అన్నప్పుడే అది అనుభవం అయిన తర్వాత వాడు దాని నుంచి బయటకు వస్తాడు. అప్పుడు మోక్షం కానీ, జ్ఞానము కానీ, ధనము కానీ, కోరికలు కానీ నెరవేరుతాయి. అంతే తప్ప ఇప్పుడు ఇందులో మనకేం కలగట్లేదు, వేరే దానిలోకి వెళ్ళిపోవాలా, అందులో వచ్చేస్తాయి మాకు అనే భావన అనేది అది వాళ్ళ ప్రవర్తన నియమావళి అంతే. అలాగే శివతత్వం ప్రకారం కర్మ సిద్ధాంతం అనేది ఏ విధంగా ఉంటుంది? చాలామంది కాశీకి వెళ్తే తెలియక చేసినా తెలిసి చేసిన తప్పులన్నీ కూడా పోతాయని అంటారు. నిజంగా పోతాయా? మీరేం చెప్తారు? ఇప్పుడు మీరు ఇంకో విషయం చెప్పాల్సిన విషయం ఏంటంటే, ప్రజెంట్ జరుగుతున్న విషయం కుంభమేళా అని అందరూ పోతున్నారు. గడిచిన ఒక 40 రోజుల పాటు ఉందని చెప్పి. అవును. ఈ కుంభమేళా గురించి అడగాలి. చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. అందరూ కూడా కుంభమేళాకు పోతున్నారు. 144 ఏళ్ళకు ఒకసారి వచ్చిందని చెప్పి. మరి వీళ్ళు వెళ్ళంగానే ఇంకా అందులో మునగంగానే వీడి పాపాలు నశించిపోతాయా? పుణ్యమంతా వచ్చేస్తుందా? ఇక్కడ భావన ఏంటంటే, ఇక్కడ ఇందాక కూడా చెప్తున్నాం, మన భావన ఎంత మనం భక్తిగా ఉంటే, ఆ భావన కర్తవుగా ఉంటే మనకు అవి ఆపాదిస్తాయి పుణ్యం అని. వెళుతున్నారు, స్నానాలు చేస్తున్నారు, కనీసం ఓ సంకల్పం ఉందా? వెళ్ళటం రావటమే కాదు, అక్కడ ఇంకో దేవుడిని దర్శనం చేసుకోవాలి. లేకపోతే ఇవాళ మనం ఇప్పుడు చేసాము పాపం అనుకుంటున్నావు, నువ్వు పాపం చేశాను ఎందుకు అంటున్నావు? ఏ లాభం లేకుండా వెళ్ళి స్నానం చేయను,
నాకు పుణ్యం వచ్చేస్తుంది పాపాలు నశించిపోతాయని చెప్పి అనుకోకండి. తీర్థరాజం అది. తీర్థాల్లోకెల్లా అతి గొప్పదైన తీర్థం ఈ యొక్క ప్రయాగ తీర్థం, ప్రయాగ త్రివేణి సంగమం. అంటే మనకి ఇక్కడ చూడవలసిన విషయం ఏంటంటే లాభాపేక్ష లేకుండా నువ్వు స్నానం చేయి, దానం చేయి, వ్రతం చేయి, అభిషేకం చేయి, హోమం చేయి, ఏది చేసినా కూడా ఫలితం సునాయాసంగా వస్తుంది. నువ్వు వేరే వారికి నువ్వు చేస్తున్నావు అనుకోండి, వారు బాగుండాలని కోరుకో, వాళ్ళ దీపావళి ఇది అయిపోవాలని కోరుకుంటే అది పద్ధతి కరెక్ట్ కాదు అది. ఎందుకంటే నీ భావంలో ఇతరుల మీద మీకు ఆ యొక్క అభిప్రాయం ఉంటూ చేయటం అనేది కొంత అంత మంచిది కాదు. వాళ్ళు మన దగ్గర రాకుండా చేయండి. మా గురువు నమస్కారం చేస్తున్న ఈశ్వర, మాకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడండి, ఇక మీదట వాళ్ళ నుంచి కానీ అని చెప్పి మీరు ఒక మాట అది చెప్పి చేసుకోండి. అంతే తప్ప వాళ్ళు అది పోవాలి ఇది అయిపోవాలని చేస్తుంటారు కొంతమంది, హోమాలు, యజ్ఞాలు, అభిషేకాదులు. ఇది సరైనటువంటిది కాదు. కుంభమేళా ఉన్న విషయం ఏంటంటే అందరూ కూడా లాభాపేక్ష లేకుండా వెళ్ళి స్నానం చేస్తే మీరు అన్నట్టు క్షణం చేసినటువంటి పాపం కూడా భంగురమై నశించిపోతుంది అన్నారు. అంతే తప్ప వెళ్ళంగానే మనం వెళ్ళి స్నానం చేసుకోగానే మనకు ఉండేటువంటి పాపాలు, అక్కడ క్రతువులు ఉంటాయి, అర్ఘ్యప్రదానాలు ఉంటాయి, అవన్నీ చేసుకొని నెమ్మదిగా స్నానం అంటే దానికి ఒక ప్రక్రియ ఉంటుంది, ఆ ప్రక్రియ అంతా చేసుకోవాలి. అప్పుడు ఆ ఫలితం వస్తుంది. ఇప్పుడు మీరు గ్రహ పట్టిక వెళ్ళండి, మీరు అడుగుతున్నారు కాబట్టి గ్రహ పట్టిక వెళితే గంగా స్నాన ఫలితం ఉంటుంది అని చెప్పి కొన్ని గ్రహ కలయికలు ఉంటే రాస్తారు జ్యోతిష గ్రంథాల్లో. అంటే గంగా స్నానం చేస్తే కనుక పాపాలు నశించిపోతాయని రాస్తుంటారు. భాగ్యంలో చంద్రుడున్నా, దశమంలో చంద్రుడున్నా లగ్నాత్తు అని చెప్పి. మరి వీళ్ళకి లగ్నాత్తు, దశమాత్తు ఇట్లా చంద్రుడు ఉంటే వీళ్ళు పాపాలు చేసినా కూడా పోతాయా? అలా కాదు, అది ఒక సమయం పడుతుంది. ఆ సమయానికి వాళ్ళు వెళ్ళటం జరుగుతుంది గంగా స్నానానికి. అప్పుడు వాళ్ళు మళ్ళీ ఎటువంటి ఆ పాపం ఉందో తెలుసో తెలియక చేసిన పాపం అంతా క్షయించిపోతుంది. అప్పటి వరకు తెలుసు తెలియక చేస్తుంటారు, అవన్నీ క్షయించిపోతాయి. ఇప్పుడు ప్రయాగరాజ్ వెళ్తున్నారండి, సపోజ్ ప్రయాగరాజ్ ఎప్పుడైతే మనం వెళ్తున్నామో అక్కడ వెళ్ళంగానే మనకు తెలిసి తెలియక కొన్ని చేసినటువంటి పాపాలు ఉంటాయి, అవన్నీ క్షయించిపోతాయి. మళ్ళీ నిన్ను ఒక శుభ్రమైనటువంటి తెల్ల కాగితంలాగా మళ్ళీ మనం మన జీవన ప్రక్రియ కలపడానికి వెళ్తుంటాం. ఇట్లానే మీరు అరుణాచలం కూడా చూడండి, అక్కడ వెళ్ళి గిరి ప్రదక్షిణ చేసినా కూడా మళ్ళీ తెల్లని కాగితంలాగా బయటకు వస్తామని. అదైతే నిజమైన వాస్తవమైన విషయం. చాలా వరకు స్వీయంగా నేను కూడా అనుభవంలోకి వచ్చిన విషయం అది. అరుణాచలం వెళ్ళి వచ్చిన తర్వాత ఒక అలౌకికమైనటువంటి ఆనందం కావచ్చు, జీవితంలో కొన్ని మార్పులు అనేవి చాలా వరకు వచ్చాయి. ఇది క్రితం ఇప్పటిది కాదండి, చాలా రోజుల క్రితం వెళ్ళినటువంటిది. అప్పుడు చాలా బాగా ఉంది. మళ్ళీ తర్వాత కూడా ఇంకోసారి కూడా వెళ్ళొచ్చాను. అప్పుడు కూడా ఇప్పటికీ కొద్దిగా మెరుగైనటువంటి ఫలితాలు. ఈ కర్మ దోషాలు కూడా మనకు నశించిపోవాలంటే ఈ ప్రదక్షిణ మార్గాలు చేయటం వల్ల కూడా నశించిపోతాయి. ఇందాక మీరు అడిగారు కదా, ఆ కర్మదోషాలు కూడా తొలగిపోవాలంటే ప్రదక్షిణ మార్గం కూడా ఒకనొకటి. అంటే శివతత్వం తెలియాలి అని అంటే మనము ఏకాగ్రతగా ధ్యాన ముద్రలో ఉండాలి. అదే యోగి. ధ్యానం ఎప్పుడు ఆయన నిరంతరం చేస్తూ ఉంటాడు ధ్యానాన్ని తప్ప వేరే మీద ఈశ్వరుడు ఏది ఉండదు. అలాగే ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన్ని ఎప్పుడైతే ధ్యాన నిమగ్నంలో ఉంటారో ఆయన తొందరగా మనకు ఫలితాన్ని ఇస్తారు. అందుకని ధ్యాన ముద్ర ఉన్న ఈశ్వరుడిని ముందర పెట్టుకొని అభిషేకం చేస్తుంటారు. చాలా మటుకు మీరు పటాలు చూసి ఉండాలి, పాత పటాల్లో ధ్యాన ముద్రలు ఉన్న శివుడినే చూసేవారు. ఇప్పుడంటే శివ పరివారం ఫోటోలు మనం చూస్తున్నాం. ఒకప్పుడు శివుడు ధ్యాన ముద్రలో ఉండి కళ్ళు మూసుకొని ధ్యానం ఉన్న పటాలు పెట్టుకొని అభిషేకాలు చేసుకునేవాడు, అందులోనే ఈశ్వరుడు స్వరూపాన్ని చూసేవాడు. అలాగే గురువుగారు, చాలామంది మహాకుంభమేళ 144 ఏళ్ళకు ఒకసారి వస్తుంది, వెళ్ళాలి, జీవితంలో ఒక్కసారైనా స్నానం చేయాలని చెప్పి అనుకుంటారు. కానీ పరిస్థితుల వల్ల కావచ్చు, ఇంకేమైనా రీజన్స్ వల్ల కావచ్చు వెళ్ళలేకపోతారు. అటు వెళ్ళాలి వెళ్ళలేను ఈ రెండింటి మధ్య ఊగిసలాడుతూ ఉంటుంది వారి జీవాత్మ. అలాంటప్పుడు అంతటి పుణ్యం రావాలంటే ఏం చేస్తే వాళ్ళకి పుణ్యం అనేది వస్తుంది? సాధన అనేది ఇక్కడ కొంతమంది శ్లోకపూర్వకంగా సాధన చేయొచ్చు. ఇప్పుడు స్నానం చేయలేని శక్తి ఉండేవాళ్ళు ఉంటారు, ఆరోగ్యంగా బాలేని వాళ్ళు ఉంటారు, కొద్ది ఆరోగ్యం సహకరించినా వెళ్ళలేని వాళ్ళు ఆర్థికంగా కొద్ది ఇబ్బందులు పడుతారు. మరి అటువంటి వారికి ఏంటంటే అలా వెళ్ళకపోయినా కనీసం మనస్సులో గంగా అని ఒక భావన చేసో లేదా ప్రయాగాన్ని భావన చేసో నా యందు ఉన్నటువంటి తీర్థం ఇదే అవివాక భక్తిగా స్నానం చేస్తూ మనస్సులో భావన చేయటం ఒకటి ఉండాలండి. రెండోది ఏంటంటే శివ ధ్యానం చేస్తూ ఉంటే శివ అని చెప్పి మనం 2 చుక్కలు నీళ్ళు పోసుకున్నా చాలు, తీర్థస్నానం చేసిన ఫలితాన్ని కొంత గొప్ప ఆ భక్తి భావంతో వస్తుంది.
రెండవది శ్లోకపూర్వకంగా కొన్ని విషయాలు మనకు చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో చాలా వరకు మీరు అన్నట్టుగా వాట్సాప్లో కూడా పెట్టారు, ఈ శ్లోకం చదువుకుంటే తీర్థ ఫలితం వస్తుంది అని చెప్పి. అవును. అంటే పాతకాలంలో అందరూ కూడా వెళ్ళేవాళ్ళు కారమ్మ. ఎందుకంటే ఇప్పుడు కాలం అంటే అన్నీ మనకు రవాణా సౌకర్యాలు, అనేక రకాల మార్గాల వల్ల మనం వెళ్ళగలుగుతున్నాం. పూర్వకాలంలో ఏంటంటే అందరూ కూడా నడుచుకుంటూ వెళ్ళాల్సినటువంటి మార్గాలే. ఇప్పుడంటే అన్నీ రైళ్ళు, బస్సులు, కార్లు, విమానాలు అనేక రకాలు వచ్చాయి. ఒకప్పుడు కాలంలో ఈ తీర్థ స్నానాలు చేసేవాళ్ళు అంటే నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు, స్నానం చేసుకొచ్చేవాళ్ళు, ఎప్పటికో కానీ వచ్చేవాళ్ళు కాదు. మరి వాళ్ళందరికీ అటువంటి ఫలితాలు ఉన్నత స్థితి ఇప్పుడు పొందుతున్నారంటే పూర్వీకులు మరి ఎలా పొందుతున్నారంటే వాళ్ళ దగ్గర ఉన్నది ధ్యానము, భక్తి, ఆయుధాలవి. ధ్యానము, భక్తిగా ఆయుధాలు చేసుకొని అక్కడ ఆరాధన వాళ్ళ ఇంట్లలో చేసుకున్నారు కాబట్టి ఈ వాళ్ళ యొక్క ఆరాధన ధ్యానమే ఇవాళ ఉండేవాటి కోట్ల రూపాయలతో ఆ యొక్క వారసులు కావచ్చు, ఇప్పుడు ఉండేటువంటి వారు కానీ వాళ్ళంతా ఆ విధంగా ఈశ్వర అనుగ్రహం కానీ, విష్ణుమూర్తి అనుగ్రహం కానీ, ఇక మిగతా దేవతామూర్తుల అనుగ్రహాన్ని పొంది ఒక రకమైనటువంటి యశకీర్తి లాభాలు పొందుతున్నారు. అంతేగాని అప్పటి కాలంలో వాళ్ళందరూ వెళ్ళి స్నానాలు చేసే క్రతువులు ఎక్కడ మనం దాఖలాలు చాలా తక్కువ. ఎందుకంటే చాలా దూర ప్రయాణాలు వెళ్ళాలి, రావాలి, నడక ప్రయాణం ఉండేది. మరి అంతటి శక్తులు అప్పట్లో కూడా మరి ఉన్నాయి. అంటే అందుకని శ్లోకపూర్వకంగా, ధ్యానపూర్వకంగా చేసుకుంటే కూడా ఫలితం ఉంటుంది. సాధన అది చేస్తే చాలా మంచిది. అదేవిధంగా గురువుగారు, ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా శివుడు అంటే ఎక్కువగా ధ్యానంలో ఉంటారు, ఆది గురువు అని కూడా చెప్తుంటారు కదా, దాని వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి, ధ్యానంలో ఆయన యొక్క పాత్ర వివరిస్తారా? ఇక్కడ ధ్యానం అనేటువంటి పాత్రను చూసుకున్నట్టే మనకు ఈ మణిపూర చక్రం కానీ, ఆజ్ఞా చక్రం కానీ, సహస్రార చక్రం కానీ, ఈ చక్రాలన్నీ యాక్టివేషన్ పవర్ రావాలి అంటే దీనిలో సర్పం అనేది ఒకటి ఉంటుంది మనకి, అదే వెన్నులగా ఉంటుంది. ఈ ధ్యానం చేసేటప్పుడు నిటారుగా కూర్చోవాలి. నిటారుగా కూర్చొని ధ్యానం చేసేటువంటి వారికి ఖచ్చితంగా మనకు వెలుగులాగా కనబడుతుంది ఒక శక్తి. ఆ శక్తిని మనం ఎప్పుడైతే మనం చూస్తామో అతను కారణజన్ముడుగా భావన చేయాలి. అదే ధ్యానం. అంటే ధ్యానం చేసేటప్పుడు ఎలా ఉండాలి అంటే నియమాలు, మనం నిటారుగా ఇలా కూర్చోవాలి, ఇలా కూర్చోవడం కూడా ఇలా కూర్చొని నిటారుగా ఎప్పుడైతే ఈ వెన్ను మనకి ఒక పాము ఆకారంలో ఉండి ఈ చక్రాలని యాక్టివేషన్, కొండలని చక్ర జాగృతం అవుతుందో అప్పుడు తను ధ్యానానికి అర్హుడు. అప్పుడు ధ్యానం చేసుకోవడానికి అత్యధికమైనటువంటి ప్రాధాన్యం ఉంటుంది. దాని ద్వారా ఒక జ్ఞానం శక్తి అనేది తనకు కలుగుతుంది. అదే ఇప్పుడు మీరు ఏది తను తెలుసుకోవాలన్నా ఆటోమేటిక్గా తను ఒక మైండ్లోకి వచ్చేసి ఆ విషయాన్ని చెప్తూ ఉంటారు. ఇప్పుడు చాలామంది మీరు చూస్తున్నారు బయట కూడా కొన్ని విషయాలు అతీతంగా చెప్తారు, దైవాతీతంగా. అంటే వాళ్ళకు తెలిసినట్టుగానో దగ్గరగా చూసినట్టుగానో భావనగా ఉంటారు. అలా చెప్పే వాళ్ళ దగ్గరనే ఆ ధ్యానం అనేది ఉంటుంది. అందుకనే వాళ్ళ ఆ శక్తి సంపన్నం ఉంది కాబట్టి మీరు ఏది చెప్పినా చెప్పకపోయినా తన ద్వారా మీ దగ్గర ఉన్నటువంటి విషయాన్ని వారే చెప్తూ ఉంటారు. అది ధ్యానం అంటే. రెండవది త్రికరణ శుద్ధి అని. త్రికరణ శుద్ధి అంటే ఏది చేస్తుంటామో అది అక్కడే త్రికరణంగా మనం ఆలోచన చేస్తూ ఎదురుగా ఈశ్వరుడు భావన కానీ, ఎదురుగా నీకు ఏదుందో ఆ భావనగా చేస్తే ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది. మన త్రికరణ శుద్ధిగా చేయలేము వాళ్ళ కాలం. ఎందుకంటే యాంత్రిక జీవనం ఇది. ఈ యాంత్రిక జీవనంలో పొద్దున్న లేచింది నుంచి సాయంత్రం దాకా అనేక జీవిత ఉద్యోగాలు కావచ్చు, వృత్తిరీత్యా వ్యాపారాలు కావచ్చు, అవన్నిట్లో ఉంటాం. త్రికరణ శుద్ధిగా ఎప్పుడు చేయగలుగుతాం? బ్రాహ్మీ ముహూర్తంలో చేయగలుగుతాం. ఎటువంటి శబ్దాలు ఉండవు, ఏకాగ్రతగా చేయగలుగుతాం. అందుకనే బ్రాహ్మీ ముహూర్తంలో కనుక ధ్యానం చేస్తే, జపం చేసిన, వ్రతం చేసిన, అభిషేకం చేసిన తప్పనిసరిగా ఫలితం ఉంటాయి. అలాగే బ్రాహ్మీ ముహూర్తం అంటున్నారు కాబట్టి ప్రతిరోజు దీన్ని ఎలా మనం చూసుకోవాలంటారు? ఇక్కడ బ్రాహ్మీ ముహూర్తం అంటే మనకు ఈ కాలగణనలో షట్కాలార్చన అనేది పేరు వినే ఉంటారు మీరు. షట్కాలార్చన అనేది, షట్కాలార్చన అంటే ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క జాముకి ఒక్కొక్క కాల అర్చన అని అంటారు. ఇది మీరు ప్రస్తుత కాలం ఎక్కడ చూడగలుగుతారంటే ఒక శక్తి దేవాలయంలో చూడగలుగుతారు. అట్లనే ఇప్పుడు మనం శివాలయాలంటే గోకర్ణ నక్షత్రం ఉంది. గోకర్ణ నక్షత్రంలో మాత్రం షట్కాలార్చనలు ఉంటాయి. అక్కడ భట్టుగారు, ప్రధాన భట్టుగారు షట్కాలార్చన చేస్తారు శివరాత్రి, మహాశివరాత్రి రోజు. ఒకటి రాత్రి 12 గంటలకు ఒకటి, తర్వాత తెల్లవారుజామున 3 గంటలకు ఒకసారి, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అయిన తర్వాత 7 గంటలకు ఒకసారి, మళ్ళీ మధ్యాహ్నం 12 గంటలకు ఒకసారి, మళ్ళీ సాయంత్రం మళ్ళీ 4 గంటలకు ఒకసారి, మళ్ళీ రాత్రి 8 గంటలకు ఒకసారి, ఇలా షట్కాల అర్చనలు చేస్తారు. ఒక్కొక్క జాముకి ఒక్కొక్క ప్రక్రియ ఉంది.
ఒకటేమో అర్ధరాత్రి, ఒకటి తెల్లవారుజామున, ఒకటి ప్రాతకాలము, ఒకటి ఉదయము, తర్వాత ఒకటి మాధ్యాహ్నికము, ఒకటి సాయంత్రము అంటే సంధ్యా సమయము, ఒకటి ప్రదోష, ఒకటి రాత్రి. ఇలా మనకు షట్కాల అర్చనలు ఉంటాయి. ఈ షట్కాల అర్చనలు కనుక చేస్తే ఖచ్చితంగా ఫలితాలు ఇంకా చాలా అద్భుతంగా ఉంటాయి. కానీ వాటిలో మనం చేయలేకపోతున్నాం. అందుకని బ్రాహ్మీ ముహూర్తాన్ని ఎంచుకోమంటున్నాం. బ్రాహ్మీ ముహూర్తం ఎందుకు ఎంచుకోమంటున్నామంటే అటు దేవతాశక్తి ఇటు అసురశక్తికి మధ్య భాగంలో ఉండేది. అసురశక్తి ఎప్పుడు మేలుకుంటుంది అంటే జీవి ఎప్పుడైతే ఉదయం అవుతుంది అనంగా, సూర్యోదయం అవుతుంది అనంగా అసురశక్తి మేలుకొని ఉంటుంది. ఎందుకంటే జీవరాశికి చాలా అసురశక్తి అంటే ఎక్కడి నుంచి వస్తుందంటే మరి అందరూ మనుషులే కదా. అసురులు అంటే ఎవరు అంటే తనలో ఉండేటువంటి దుర్గుణాలే అసురశక్తి అంటే ఇంకా వేరే ఏ గుణాలు లేవు, ఇంకెక్కడ మనం చెప్పక్కర్లేదు. అందుకని దేవతాశక్తి ఎప్పుడు ఉంటుంది? చంద్రోదయ వేళ, చంద్రాస్తమయ వేళ. చంద్రాస్తమయం ఎన్ని గంటలకు, సుమారు ఎన్ని గంటలకు ఉంటుందంటే 2:30-3 గంటలప్పుడు చంద్రాస్తమయం ఉంటుంది. సూర్యోదయం ఎప్పుడు ఉంటుంది? ఉదయం 6-6:30 మధ్యలో ఉంటుంది. అంటే దీని మధ్యలో 2:30 గడియలు సమయం ఏదైతే ఉంటుందో దాన్ని బ్రాహ్మీ ముహూర్తంగా మనం చెప్పబడుతుంది. అంటే 2:45 ఇప్పుడున్న కాలంలో చెప్పుకోవచ్చు. 2:45 నుంచి మళ్ళీ తెల్లవారుజాన 5 గంటల వరకు, 4:30-5 సమయం వరకు ఇది బ్రాహ్మీ ముహూర్తంగా నియమబడింది. అంటే 5 లోపే, 5 కూడా కాదు, ఇంకా 5 లోపే. అది దేవతా స్నానమని, ఋషి స్నానమని దానికి చెప్పబడింది కూడా ఉంది. అంటే మీకు ఇక్కడ సంధ్యావందనాది కర్తవ్యాలు తెలుసుకునేటువంటి వారైతే సూర్యోదయానికి పూర్వం 3 గంటలు, తర్వాత సూర్యోదయం తర్వాత ఉండేటువంటి 1 గంట, ఇది ఒక మనకు త్రికాల సంధ్యావందనం అంటాం. ఈ త్రికాల సంధ్యానం చేసేప్పుడు సూర్యోదయానికి వేళలో మనం సంధ్యానం చేసుకునేటప్పుడు 2 గంటల ముందర నుంచే జపం చేస్తూ ఉండొచ్చు గాయత్రి జపాన్ని. మళ్ళీ తర్వాత 1 గంట వరకు కూడా జపం చేసుకోవచ్చు. అది సూర్యోదయం వేళ జపం. మళ్ళీ మధ్యాహ్నికం ఉంటుంది. మధ్యాహ్నికం ఎప్పుడంటే మళ్ళీ 11 నుంచి మళ్ళీ 1:30 లోపు మాధ్యాహ్నిక సంధ్యావందనం. మళ్ళీ సాయంత్రం మళ్ళీ మన సూర్యాస్తమయం అంటే సుమారు 5:30 వేసుకుంటేటైతే 5:30 నుంచి మళ్ళీ 7 లోపల చేసేటువంటి ఏదైతే సంధ్యావందనం ఉంటుందో దాన్ని సాయంకాల సంధ్యావందనం. ఇలా త్రికాల సంధ్యావందనం చేసుకున్నా కూడా శక్తి అద్భుతంగా పెరుగుతుంది. ఇది మనకు ధ్యానంతో సమానంగా ఉంటుంది. ఇలా చేయటం వల్ల కూడా మనకు సూర్యుడి యొక్క వేడికాంతి, చల్లదనము, అనేక రకాల శక్తులు, చంద్రోదయ శక్తి అంటే సుసంపన్న ఔషధి సుసంపన్నాలు ఇవన్నీ కూడా తన గాయత్రి శక్తితోని పరిణమిస్తే కనుక ఖచ్చితంగా మనం ధ్యానంలో ఖచ్చితంగా మనం ఫస్ట్లో ఉంటాము అని అర్థం. అంటే ధ్యానం అంటే ఏం లేదమ్మా, నువ్వు చేసే జపం మీద శక్తి మనకు ఉంది అనుకుని భావన చేస్తే కనుక ఖచ్చితంగా నీకు శక్తి అనేది నీ చేతిలో ఉంటుంది. లేతే ఏ శక్తి నీకు పనిచేయదు. అంటే శ్రద్ధ లేకపోతే శక్తి పనిచేయదు. అలాగే గురుగారు, ఆది దేవుడు అని మనం ఎలా అంటున్నామో మహాశివుడిని, అదేవిధంగా ఆది దంపతులు అని అంటాం. అండ్ ఈ సమాజం ఇప్పుడున్న ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అర్ధనారీశ్వర తత్వం ప్రజలకు ఏం నేర్పిస్తుంది? ఇక్కడ అర్ధనారీశ్వర తత్వం ఏంటంటే ఈశ్వరుడు యోగులకి చాలా ప్రధానంగా చెప్పబడింది. ఇప్పుడు మీరు అన్నారు కదా ఇందాక మహాకుంభమేళ అఘోరీ బాబాల గురించి అడిగారు. అవును, వాళ్ళు ఈశ్వరుడి ధ్యానమే ఎక్కువ చేస్తారు. అంటే యోగం అంటే వాళ్ళు ఏంటంటే ఇంకా ఈశ్వరుడే దేవుడు, ఇంకా వేరే ఏది కూడా వాళ్ళు చూడరు, ఈశ్వరుడే ఇంకా ఏదైనా కానీ. అంటే ఇక్కడైతే యోగులకి ఏంటంటే ఆ శక్తి సంపన్నమయ్యి దేవాతీత శక్తులు వచ్చి వాళ్ళు ఏదనుకుంటే, ఇప్పుడు మీరు కొన్ని వీడియోస్ చూసుంటారు బయట కూడా, అగ్నిహోత్రాన్ని నిలపడము, విభూతి చేతి నుంచి తీయడము, అవును, లింగాన్ని తీయటము, ఇవన్నీ కొన్ని శక్తులు ఉన్నాయమ్మా. ఈ శక్తులు ఎప్పుడు వస్తాయంటే అనిమాది శక్తులని మనకు ఖడ్గమాల స్తోత్రపాలనలో ఉన్నాయి. అనిమాది శక్తులని 8 శక్తులు, అష్టసిద్ధులు. ఈ అష్టసిద్ధులు ఎవరైతే జయిస్తారో వాళ్ళు ఖచ్చితంగా దేవాతీతులుగా ఉంటారు. అంటే అనిమాసిద్ధి, లఘిమాసిద్ధి, గరిమాసిద్ధి, మహిమాసిద్ధి, ఇషత్వసిద్ధి, ప్రాకామ్యసిద్ధి, ఇచ్ఛాసిద్ధి, ప్రాప్తిసిద్ధి, సర్వకామసిద్ధి. ఈ సిద్ధులు ఎప్పుడైతే ఎవరైతే గ్రహించి ఉంటారో వాళ్ళు దేవులతో సమానమని చెప్పబడింది. మరి వాళ్ళ కాలంలో అంతమంది సిద్ధులు పొందిన వాళ్ళు ఉన్నారంటే ఉన్నారండి. వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం సకాలంలో క్షామం లేకుండా ఇప్పటికే సస్యశ్యామలంగా ఉంది దేశం. కాబట్టి మీరు అనుకున్నటువంటి ఏదైతే ఆదియోగి కానీ, ఆదియోగి అంటే ఈ యొక్క శివుడు పరమేశ్వరుడు ఇద్దరు లేకపోతే మనకు ఎందుకు ఏంటంటే ఆది దంపతులుగా ఎందుకు భావన చేశారంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది వినాయక చవితి గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే వినాయక చవితిలో ఉన్న రహస్యం ఏంటి? అందరూ కూడా వినాయక చవితి రహస్యాన్ని గురించి తెలుసుకోవట్లే. అంటే ఎవరో కాదయ్యా,
తల్లిదండ్రులు జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు అన్నారు. వాగర్ధావి సంపర్తో వావద్ద ప్రవర్తే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. సృష్టి అంతటికి కూడా అమ్మ అంటే ఉమా అని పేరు పార్వతీదేవికి. అట్లానే పరమేశ్వరుడు, పర అంటే ఏంటి? పరలోకము అంటే ఇహము పరము అని రెండు ఉంటాయి. దానిలో ఆ పరమేశ్వరు యొక్క తత్వాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు ఈశ్వరుడు అనుగ్రహం కలుగుతుంది. అర్ధనారీశ్వర తత్వం ఏంటంటే ఇక్కడ ఈశ్వరుడు సగభాగాన్ని ఇచ్చాడు. ఆమె వ్రతం చేయడం వల్ల, కేదారేశ్వర వ్రతం చేయడం వల్ల సగభాగాన్ని ఇచ్చాడు. కోపంతో వెళ్ళిపోవటం, కైలాసం నుంచి గౌతమాశ్రమానికి వెళ్ళటం, గౌతమాశ్రమంలో కేదారేశ్వర వ్రతం చేయటం, ఆ కేదార వ్రతంతో అర్ధనారీశ్వర తత్వాన్ని పొందటం అమ్మవారు. తర్వాత అర్ధనారీశ్వర స్తోత్రంలో ఇంకా వెళితే ఇంకా చాలా బాగుంటుంది అది. ఎందుకంటే అర్ధనారీశ్వరుడు అంటే అక్కడ అమ్మవారు నలుపు వర్ణంలో, అయ్యవారు తెలుపు వర్ణంలో ఉన్నారని చెప్తూ ఉంటుంది. ఆ వర్ణాల గురించి కూడా అక్కడ వాళ్ళు కొట్టుకోవట్లేదు. ఇప్పుడు ఇక్కడ మనం కొట్టుకుంటున్నాం వర్ణాల గురించి కూడా. నలుగా ఉన్నాము, తెల్లగా ఉన్నాం, ఎర్రగా ఉన్నాం అని చెప్పుకుంటున్నాం. అక్కడ అర్ధనారీశ్వర తత్వం ఏంటంటే ప్రతి విషయాన్ని పరిగ్రహించి చెప్పటం. మీకు ఉదాహరణ ఏంటంటే మనకి ఇప్పటికీ ఉదాహరణ లింగం ఏంటంటే అమరలింగేశ్వరుడు. మీరు అందరూ చూసే ఉంటారు. అది కొంతకాలం మన ఐసు గడ్డతో ఉన్నటువంటి లింగాన్ని అక్కడ పావురాలు రెండు ఉండటం, పార్వతీ పరమేశ్వర స్వరూపంగా అవి రహస్యం వినటం, తద్వారా అవి ఇప్పటికీ జీవంతో ఉన్నాయని చెప్పటం. అమరలింగ యాత్ర, మనం అమర్నాథ్ యాత్ర చేస్తూ ఉంటారు. అదే మనకు నిదర్శనం. పార్వతీ పరమేశ్వర యొక్క సూచికగా చెప్పడం అంటే వాళ్ళు ఇప్పటికీ మనం అమర్నాథ్ యాత్ర చేస్తున్నాము అని అంటే కారణం పార్వతీ పరమేశ్వరు ఉన్నారు అక్కడ. ఆ చలిలో అంటే మనం వెళ్తూ ఆ ఈశ్వరుని ధ్యానం చేస్తే చలి అంటూ ఏముండదు. తర్వాత కరుడుగట్టిన మన ఏదైతే ఉంటుందో ఆ హిమపాతంలో పార్వతీ పరమేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి, గణపతి, నంది ఇవన్నీ పూర్వకాలంలో వచ్చేవి. ఇప్పుడు ఒక లింగాన్ని మనం చూస్తున్నాం ఎక్కువగా అక్కడ. ఇంకో విషయం ఏంటి, అర్ధనారీశ్వర తత్వం ఏంటంటే బ్రహ్మకి నాలుకలో సరస్వతి ఉంటుంది కాబట్టి వేదాలని రచింపజేశాడు. అంటే అక్కడ ఇద్దరు కూడా ఒకటే తత్వంగా చెప్పబడింది బ్రహ్మ విద్యలో. తర్వాత విష్ణుమూర్తి తన హృదయ భాగాన్ని ఇచ్చాడు. అందుకని అతనికి శ్రీధరుడు అనే పేరు కూడా ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే విష్ణుమూర్తి ఏమో హృదయంలో పెట్టుకున్నాడు, బ్రహ్మనేమో నాలుక మీద పెట్టుకున్నాడు, ఈశ్వరుడు సగభాగాన్ని ఇచ్చేశాడు పూర్తిగా. అంటే ఎక్కడైనా కూడా సహచర వర్గంగా పార్వతీ పరమేశ్వరుడు ఎందుకు చెబుతామంటే ఏ పుణ్యము చేసినా భార్య చేస్తే అది భర్తకి సుసంపన్నమవుతుంది. అదే మనం 5వ తరం అని అంటాం. భార్యకి 5వ తరం అంటే భర్త యొక్క ఆయుష్, అంతే సౌమంగళ్యం. ఎంత హాలాహలాన్ని మింగినా ఈశ్వరుడు, అమ్మవారు ఏమీ కిమ్మనకుండా కూడా అది లోకానికి లోక కళ్యాణార్థమే తీసుకున్నారు అని చెప్పి ఒక భావంతో నీలకంఠుడుగా స్వామివారికి మనం చెప్పుకున్నాం. అంటే అక్కడ కూడా చూడండి, ఇది ఎందుకు విషయాన్ని మీరు పక్కన పెట్టేచ్చు తీసుకోవచ్చు కదా అని అంటారు ఇక్కడ ఇప్పుడు ఉండేటువంటి వారు ఎవరైనా కానీ అక్కడ పార్వతీదేవి ఏది అనలేదు, అక్కడ ఉమాదేవి లోక కళ్యాణార్థం అంతా. అందుకనే పార్వతీ పరమేశ్వర యొక్క స్వరూపాన్ని మనం ఎప్పుడైతే చూస్తుంటాం ఆది దంపతులుగా వాళ్ళ లీలా కళ్యాణాన్ని ఎప్పుడైతే మనం వీక్షణ చేస్తే ఆ పార్వతీ కళ్యాణాన్ని కూడా ఖచ్చితంగా మనకు శుభాలు జరుగుతాయని. ఇంకోటి ఇక్కడ వినాయక చవితి రోజు సాక్షాత్తు తల్లిదండ్రులకే ప్రదక్షిణ చేశాడు వినాయకుడు. భూప్రదక్షిణ చేసి వస్తే విఘ్నాధిపత్యం ఇస్తానంగానే తల్లిదండ్రులకే చేశాడు. అందుకని ఆది దంపతులుగా వాళ్ళకి పేరు. విష్ణుమూర్తి, లక్ష్మిని మనం ఒక దగ్గరగా చూస్తాం. అదే పార్వతీ పరమేశ్వరులు అయితే శక్తి స్వరూపము, శివస్వరూపము. శివశక్తిక రూపమే లలితాంబిక అని మనం లలితా అష్టోత్తరం కూడా మన సహస్రనామాలు చెప్పబడింది. అంటే శివుడు శక్తి వేరు కాదు, ఒక్కటే అని ఇక్కడ చెప్పబడుతుంది. శక్తి లేకపోతే ఆ శక్తిని తట్టుకోవాలంటే శివుడు ఉండాలి. శివుడి శక్తి తట్టుకోవాలంటే మళ్ళీ శక్తి ఉండాలి. ఇద్దరు శక్తులు మిళితం అయితేనే ఒక శక్తిగా ఉంటుంది. అదేవిధంగా గురువుగారు శివుని శిరస్సున్న గంగాదేవిని ధరించారు. చాలామంది ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే శివునికి 2 భార్యలు అని అంటారు. అసలు శిరస్సున గంగాదేవిని ధరించాల్సిన దాని వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి, మీరేం చెప్తారు? శివుడు గంగా జటాజూటిధారి ఆ యొక్క గంగను ఎందుకు తల మీద పెట్టుకున్నారు పార్వతీదేవి పక్కన అంటే ఇక్కడ స్వామివారు ఇందాకే మీకు చెప్పాం అర్ధనారీశ్వర తత్వంలో సగభాగాన్ని ఇచ్చారు. మరి నీరు ఏంటి పైన గంగా అవతారం అని అంటే ఈశ్వరుడు యొక్క శక్తిని మనం ఆపాదించుకోవాలి, దగ్గరగా ఉండాలంటే
అంత శక్తి మనం పొందలేము తొందరగా. దానికి ఏం చేయాలి అంటే ఆల్రెడీ మనకు లింగ రూపంలో మహాపురాణ చెప్పబడిందిగా, మహాశివపురాణ లింగ రూపంలో ఆరాధన చేయండి, నాకు ఎటువంటి ఆరాధనలు మనిషి రూపంగా ఆకార రూపంలో ఏం లేదు, లింగ రూపంలో చేయమని చెప్పన్నారు. కాబట్టి లింగ రూపంలో చేయమన్నారు కాబట్టి ఆయనకి ఇష్టమైంది నీళ్ళే. ఆ నీటిని గంగాదేవిగా పైన పెట్టుకున్నారు. ఈ గంగకు ఉన్నటువంటి చరిత్ర ఏంటంటే మనకు పాపాలు ప్రక్షాళన గావించేదని, తర్వాత త్రిపదగామిని అని కూడా పేరుంది గంగకి. ఇంకో పేరు అంటే మనకు మనిషికి 3 గుణాలు ఉంటాయి, సత్వ రజ తమో గుణాలు. ఇవన్నీ కంట్రోల్ చేయగలగాలంటే మనకు శక్తి కావాలి అంటే గంగ ఉండాలి. అంటే శక్తి మనం ఇప్పుడు ఒక తపశ్శక్తి, ఒక శక్తి మంత్రాన్ని జపం చేస్తున్నామండి. ఆ శక్తి మంత్రాన్ని మనం అందులో ఆపాదించాలంటే ఒక కలశాన్ని పెడుతుంటాం కదా, కలశాన్ని పెట్టి నీళ్లు పోసి మళ్ళీ కలశాన్ని మనం ఆవాహన చేస్తాం. అంటే ఆ జలంలో మనం శక్తిని నింపుతున్నాం. నింపి ఆ జలాన్ని మనం అవభృత స్నానం కానీ దేవతా స్నానాలకు కానీ మనం వాడుతున్నాం, కుంభాభిషేకాలు అనేవన్నీ కూడా. అంటే జలంలో అంత నిమిలితంగా మనం మంత్రయుక్తంగా ఏదైతే చేస్తామో తద్వారా ఆయన అక్కడ మెసేజ్ ఏమిటి అంటే ఏదైనా కూడా మనము తల మీద పెట్టుకున్నాము గంగని, కారణం ఏంటి ఆయన అనంటే పక్కనే ఉండొచ్చు కదా అనంటే, ఇక్కడ పార్వతి ఉంది పక్కన గంగ పెట్టుకోవచ్చు కదా అనంటే, అక్కడున్న విషయం ఏంటంటే ఏదైనా కూడా మనకు ఉండేటువంటి రసాతలం అని ఉంటాం. రసాతలం అంటే మన పైన ఉండేటువంటి లోకం. ఈ రసాతలంలో కూడా ఆ ఈశ్వరుడు యొక్క శక్తిని నిరూపితం చేయడానికి గంగాదేవిని ఆ విధంగా పెట్టుకొని తన జలంతోని ఆ మొత్తం పవిత్రాన్ని చేస్తున్నాడు. ఆ గంగా జలంతో ఈశ్వరుడు అంటే ఎవరికైనా కించిత్ పాపమున్నా నశింపజేయడానికి గంగని ప్రవహింపజేశాడు భూలోకం మీద. అలా గంగాదేవిని పెట్టుకోవటం వల్ల క్షణమైనటువంటి చేసే పాపములు కానీ పుణ్యాన్ని కానీ పవిత్రతను కానీ ఆ గంగాదేవి రూపంలో పెట్టారు మనకి ఇక్కడ. అందుకని గంగని ఈశ్వరుడు యొక్క స్వరూపంగా ఇక్కడ భావన చేసి చాలామంది గంగామాయి అని పిలుస్తారు. అనేక రకాల పేర్లు ఉన్నాయి అమ్మవారు. ఇంకోటి ఏంటంటే గంగ ఈ పుట్టిన స్థలం ఎక్కడ మనం చూడలేదు. గంగోత్రి యమునోత్రని మనం ఇప్పుడు అయితే చార్ధామ్ యాత్రలో మనం చూస్తుంటాం. అతి శీతల ప్రదేశం కావచ్చు, లేదా అక్కడ అటవీ ప్రాంతం దుర్గమంగా ఉంటుంది. అక్కడే తప్ప ఇంకెక్కడ మనకు పుట్టినట్టు ఆనవాళ్ళు ఎక్కడా లేదు. కాబట్టి ఈ గంగా ఒక స్వరూపాన్ని కూడా ఈశ్వరుడు ఎందుకు చెప్పాడంటే ఏదైనా కూడా నేను గంగ కించిత్ నీళ్లు పోస్తేనే నేను ప్రత్యక్షమై మీకు వరాలు కురిపిస్తాను అని చెప్పి అభిషేక ప్రియ అని అంటాం. కాబట్టి ఆ గంగాదేవిని ఆ రూపంగా ఆవాహన చేసి ఇక్కడ అయోనిజ రూపం అంటే ఇక్కడ ఏ యోని నుంచి పుట్టలేదు ఆయన. కాబట్టి గంగ ద్వారా మళ్ళీ తను లయింపజేసుకుంటున్నాడు, జీవిని మళ్ళీ లయింపజేసుకుంటాడు. పంచభూతాత్మక లింగాల్లో మనం చూసే ఉంటాము, నీరు, నిప్పు, ఆకాశము, పృథివీ, ఇటువంటి జలము, ఇవన్నీ కూడా ఆ పంచభూతాత్మక స్వరూపాలు లయింపజేసుకోవాలంటే ఈ మళ్ళీ పంచభూతాలకు ఉన్నటువంటి స్వరూపాన్ని ఈశ్వరుడు స్వరూపం అని చెప్తున్నాం. కాబట్టి ఈ పంచభూతాత్మక స్వరూపాల్లో నీళ్ళు కూడా ఒకటి కాబట్టి ఆయన లయింపజేసుకోవడానికి అదొక మార్గంగా ఎంచుకున్నారు. అదేవిధంగా గురువుగారు చివరిగా ప్రతి ఒక్క భక్తుడు కూడా శివానుగ్రహం పొందాలంటే పూజా విధానం ఎలా ఉండాలి? అదేవిధంగా శివరాత్రి కూడా రాబోతుంది, ఎలాంటి పూజా కార్యక్రమాలు చేస్తే ఫలితాలు పొందొచ్చు? శివరాత్రి రోజున అందరు కూడా ఇంట్లో కానీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళి మనం ఓం నమ శివాయ అని పంచాక్షరి జపం ఎంత చేయగలిగితే అంత చేసి స్వామివారికి ఇంట్లో అంతా జపం చేసుకొని వెళ్ళి ఆ జలాన్ని కనుక అభిషేకానికి స్వామివారికి పోసినా చాలు. అట్లానే ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఆ జలం పోసేటప్పుడు ధ్యానం చేయాలి, అలా ధ్యానం చేస్తూ ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఎక్కడ దేని మీద దృష్టి ఉండకూడదు, శివుడి మీద ధ్యాస ఉండదు. జాగరణ అంటేనే అది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, సినిమాలు చూడటం, సెల్ ఫోన్లు చూడటం, ఇవి తప్ప జాగరణ అంటే ఇవాళ అది అయిపోయింది. సినిమాలు లేదైనా ఫోన్లు చూడటం అది కాదు. జాగరణ చేయటం అంటే శివుడికి ధ్యానం చేయమన్నారు. ఆ రోజు శివుడి యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి, శివుడి యొక్క పాటలు పాడటం, శివుడి యొక్క తత్వాన్ని తెలుసుకోవటం, ఏ విధంగా మనం తెలుసుకోగలుగుతాం, లేదా పురాణాన్ని ఎలా తెలుసుకోగలుగుతాం అనే విషయాన్ని మనం సంగ్రహించాలి. ఇంకో విషయం ఏంటంటే జాగరణ పెట్టిన కారణం ఏంటంటే ఇక్కడ కాలానికి కొంత గ్యాప్ వస్తుంటుంది. మీరు ఇప్పుడు మనకు వచ్చే కాలం ఏంటి, ఎండాకాలం. అంత క్రితం చలికాలం ఉంటుంది. మరి ఈ చలికాలానికి ఎండాకాలాన్ని మనము నిగ్రహంగా ఉండాలి అంటే చలికాలంలో ఎక్కువగా మనం ఏముంటుందంటే ఆకలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ ఎండాకాలం ఆకలి తీవ్రత ఎక్కువ ఉంటుంది, చలికాలం ఆకలి తీవ్రత తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ ఆకలిని నిమర్చుకొని గట్టిగా ఉండాలి, నిగ్రహంగా ఉండాలి అని అంటే అది మళ్ళీ ప్యూరిఫై కావాలి మన బాడీ అని అంటే
ఒకరోజు నిగ్రహించుకోవాలి. అట్లా నిగ్రహించుకుంటే మళ్ళీ అది మామూలు వ్యవస్థకై మారి మళ్ళీ మన ఆకలి వేస్తడం మొదలవుతుంది. అది కూడా ఏంటి, సకాలం ఆకలిగా ఉండాలి, కానీ ఏది పడితే అది తినడం కాదు. ఫలాలు తీసుకోమన్నారు, అందుకని సాత్వికంగా తీసుకోమన్నారు. సాత్వికం అంటే మనకు ఖర్జూరము. ఏం తీసుకోవాలి ఆ రోజు అని అంటే ఖర్జూర పండు తీసుకోమన్నారు, ఖర్జూరాలు తీసుకోవాలి. తర్వాత మనకు శనగలు ఉంటాయి, చిన్నగా మనకు ఆకుపచ్చ రంగులో దొరుకుతుంటాయి శనగలు. అవి తీసుకోవటం వల్ల అంటే మనలో జీర్ణశక్తిలో కానీ లోపల ఏమన్నా చెడుగా నీరుగా ఏమన్నా భావన ఉంటే అవన్నీ తొలగింపజేసి మళ్ళీ సరైన వ్యవస్థలో రావటం, మనకు ఉండేటువంటి బోన్స్కి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి, అవి తొలగింపజేయడానికి ఆ శనగలు తినమన్నారు అక్కడ. తర్వాత చిలకడ దుంపలు ఉంటాయి, మన స్వీట్ పొటాటో అంటారు దాన్ని, చిలకడ దుంపల్ని. అవి తినటం వల్ల ఏంటంటే మన బాడీలో షుగర్ లెవెల్స్ అంటే గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోలింగ్ చేయడానికి, అంటే ఒకరోజు మనం తినకపోతే ఏమవుతుంది, నీరసం వచ్చేస్తుంది. దాన్ని కంట్రోల్ చేయాలంటే చిలకల దుంపలు. అంటే మనకి ఎంత వైద్యం ఒకప్పుడు లేదు, ఇది మందులు వేసుకోవటం, ఈ బలానికి ట్యాబ్లెట్లు అనేక రకాలు. ఈ వైద్యం ఈ విధంగా ఉండేది, ఉపవాస దీక్షల తర్వాత తీసుకునే ఆహారంలో సమతుల్యత పాటించడం, తద్వారా మళ్ళీ మనము రీఫ్రెష్ అయ్యి మళ్ళీ మంచి కాలాన్ని మనం తీసుకోవటం అనేది ఉండేది. ఇప్పుడు కాలంలో అలా చేయటం వల్ల ఇంకా శివరాత్రికి సంబంధించిన వ్యవహారాలు చూసుకున్నట్లయితే రాబోయేటువంటి శని మార్పులు చాలా అందరికీ రాసులకి చాలా తీవ్రంగా కొన్ని రాసులకు ఉన్నాయి ఫలితాలు. కాబట్టి ఈశ్వరానుగ్రహం పొందొచ్చు ఇక్కడ. అంటే ఎలా అంటే రుద్రోహోమం చేసుకోవటం కానీ, అభిషేకం శివాభిషేకం చేసుకోవటం కానీ, లేదా పాశుపతాభిషేకాలు చేసుకోవటం కానీ. ఇవి శక్తి లేని వాళ్ళు ఏం చేయాలండి, మరి ఇవన్నీ అంటే శక్తి ఉన్న వాళ్ళు చేయగలుగుతారు, శక్తి లేని వారు ఏం చేసుకోగలగాలి అంటే ఇప్పుడు అన్యోన్య దాంపత్య సుఖజీవనానికి ఇబ్బంది కలుగుతుందండి కొందరికి. అప్పుడు అర్ధనారీశ్వర స్తోత్రాన్ని తదేకంగా ధ్యానం చేయాలి. శివ మానసా స్తోత్రం ఉంటుంది. శివ మానసా స్తోత్రం ఏంటంటే శ్రీశైల భ్రవరాంబిక అమ్మవారు ఆ మల్లినాథుని ప్రసన్నం చేసుకోవడానికి ఆ స్తోత్ర పాఠం చేసిందని మరి శ్రీశైల మహత్యంలో ఉంది. అలా శివ మానసా స్తోత్రము, లేదా లింగోద్భవ స్తుతి అని ఒకటి ఉంటుంది బ్రహ్మాండ పురాణంలో. లింగోద్భవ స్తుతి, లింగం ఉద్భవించేటప్పుడు దేవతాస్తుతి, అవి కొన్ని స్థుతులు ఉన్నాయి. అవి తీసుకొని వాటిని మనం చేయటం, ధ్యానం చేయటం. అంటే ఎవరైతే మంత్రయుక్తంగా చేసుకోలేని వారు, శక్తియుక్తంగా చేసుకోలేని వారు ఈ స్తోత్ర పాఠాలు చేసుకోవచ్చు. బిల్వాష్టకము, విశ్వనాథాష్టకము, ఇంకా అనేక రకాలు ఉన్నాయి మనకు. ఆ అష్టకాలు చదువుకోవటం వల్ల కూడా మంచి శివ సాన్నిధ్యం కలుగుతుంది. ఇలా చేసుకోవటం వల్ల శివరాత్రిని ఏకాగ్రతగా ఎవరైతే ధ్యానముగ్నం చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పబడుతుంది. ఇంకా విశేషం చెప్పాలంటే శ్రవణ నక్షత్రం విష్ణుమూర్తి నక్షత్రంలో రాబడుతుంది. ఈ నక్షత్రంలో కనుక హోమాన్ని చేసుకున్నట్లయితే యజ్ఞ ఫలాన్ని పొందుతారు వాళ్ళు. ఏదైనా హోమం చేస్తే కనుక ఆ ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. చాలా చక్కగా వివరించారు గురువుగారు. శివతత్వం అంటే ఏంటి, దాని వెనుక ఉన్న అర్థం ఏంటి, అలాగే అర్ధనారీశ్వర తత్వం గురించి వివరించినందుకు ధన్యవాదాలు గురువుగారు. సో చూసారు కదా, శివతత్వం అంటే ఏంటి, శివతత్వం వెనుక ఉన్న అర్థం ఏంటి, అర్ధనారీశ్వర తత్వం ఏంటి, గంగను ధరించినటువంటి పరమేశ్వరుడు ఎందుకు అలా చేశారో దాని వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి, ఇలాంటి చాలా రహస్యాలన్నీ కూడా మనం తెలుసుకుందాం కదా. ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మీ ముందుంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి 10 TV.